హలో దిస్ ఇస్ గాయత్రి వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ఇండస్ట్రీలో అతిపెద్ద కష్టం ఏంటో తెలుసా? అస్తిత్వం కోసం పోరాటమే. ఏళ్ల పాటు ఏలిన వాళ్ళకి తమని తాము నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే అంతకంటే భారం మరొకటి ఏముంటుంది చెప్పండి? ఇంతకీ ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నది అనుకుంటున్నారు కదా? తినబోతూ రుచి ఎందుకు చెప్పండి, చూసేద్దాం ఎక్స్క్లూజివ్గా. సీనియర్ హీరోయిన్లకు ఇండస్ట్రీలో చెప్పుకోలేని కష్టాలొచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలోనే పాతుకుపోయారు. కొంతమంది బ్యూటీస్ అయితే 20 ఏళ్లుగా హీరోయిన్గానే ఉన్నారు. కానీ అలాంటి హీరోయిన్లకు కొత్త ముద్దుగుమ్మల నుంచి పోటీ వస్తోంది. అందుకే సమంత, తమన్నా, కాజల్, అనుష్క, పూజా హెగ్డే లాంటి సీనియర్స్ అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఊపేసిన సమంత కొన్నేళ్లుగా బాగా స్లో అయ్యారు. అసలు సినిమాలే చెయ్యట్లేదు. చేసినా సొంత నిర్మాణానికే పరిమితమైపోయారు. ఇప్పుడు కూడా మా ఇంటి బంగారం అంటూ జూన్ 19న రానున్నారు శామ్. ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడుమూరు కథ అందించారు. మా ఇంటి బంగారంతో మరోసారి తన రేంజ్ని గుర్తు చేయాలని చూస్తున్నారు సమంత. సమంతకు కనీసం మా ఇంటి బంగారం అనే ఆప్షన్ అయినా ఉంది. అనుష్కకు ఆ ఛాన్స్ కూడా లేదు. కాస్త కఠినంగా చెప్పాలంటే జేజమ్మని దాదాపు మరచిపోయారు మన ఆడియన్స్. ఆ మధ్య ఘాటీతో వచ్చినట్టే గుర్తులేదు. తమన్నాకు ఓదెల 2 తర్వాత తెలుగులో ఆఫర్సే లేవు. హిందీలో మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు మిల్కీ బ్యూటీ. సీనియర్స్లో బాగా వెనుకబడిపోయిన మరో బ్యూటీ పూజా హెగ్డే. ఈమెకు చేతి నిండా ఆఫర్సున్నా ఒక్క హిట్ కూడా లేదు. ఇప్పుడిక ఆ ఆఫర్స్ కూడా రావట్లేదు. సీనియర్స్లో నయనతార, త్రిష మాత్రమే ఇప్పటికీ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. మరోవైపు మమితా బైజు, రుక్మిణి వసంత్, భాగ్యశ్రీ బోర్సే లాంటి న్యూ జనరేషన్ హీరోయిన్స్ ధాటికి సీనియర్స్ నిలబడలేకపోతున్నారు. సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలే రాలేదు, వచ్చిన సినిమాలేవి ఆడలేదు. అసలు థియేటర్లకి ఆడియన్స్ వస్తున్నారా అనే అనుమానాలు కూడా వచ్చాయి మధ్యలో. కానీ కంటెంట్ ఉంటే వస్తారు అని ఈ మధ్యే కొన్ని మూవీస్ నిరూపించాయి. ఈ సమయంలో పెద్ది వస్తుంది, పైగా రేట్లు కూడా పెరిగాయి. మరి దీనికి ఎలాంటి ఓపెనింగ్స్ ఉండబోతున్నాయి? ఫస్ట్ డే రికార్డ్స్ క్రాస్ అవుతుందా? రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాదు, మొత్తం తెలుగు ఇండస్ట్రీ కూడా పెద్ది రిలీజ్ కోసం ఆసక్తిగా వేచి చూస్తోంది. సంక్రాంతి తర్వాత థియేటర్స్ పూర్తిగా కళతప్పాయి. కొన్ని చోట్ల జనం రాక మూసేశారు కూడా. ఇలాంటి గట్టు పరిస్థితుల్లో వచ్చిన సూర్య వీరభద్రుడు సినిమా కాస్తో కూస్తో థియేటర్లకి ఊపిరిపోసింది. ఆ తర్వాత దృశ్యం 3 కూడా ఓకే అనిపించింది. డబ్బింగ్ సినిమాలైనా కూడా కరువు కాలంలో బయ్యర్లని కాస్తైనా ఆదుకున్నది ఇవే. మరో వారం రోజుల్లో తమ కరువు మొత్తం తీరిపోతుందని నమ్మకంగా ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. దానికి కారణం పెద్ది అనే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా టికెట్ రేట్ల పెంపుకి, స్పెషల్ షోలకి అనుమతిచ్చింది ఏపీ ప్రభుత్వం. జూన్ 3న రాత్రి 8 గంటల తర్వాత ప్రీమియర్ షోలు కూడా వేసుకోవచ్చు. ఏపీలో పెద్ది ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి గరిష్టంగా 600 రూపాయలుగా ఫిక్స్ చేశారు. అలాగే జూన్ 4 నుంచి 10 రోజుల పాటు 5 షోలకి పర్మిషన్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ల్లో 125 రూపాయలు పెంచుకునేలా ఉత్తర్వులొచ్చాయి. అన్నీ సెట్. చూస్తుంటే రికార్డ్ ఓపెనింగ్స్ పై పెద్ది కన్నేశాడని క్లియర్ గా అర్థమవుతోంది. రామ్ చరణ్ స్టార్ పవర్ కి కంటెంట్ కూడా తోడైతే పెద్ది ప్రభంజనం మామూలుగా ఉండకపోవచ్చు. టాక్ తో పని లేకుండా ఫస్ట్ డే అయితే రికార్డ్ ఓపెనింగ్స్ రావడం దాదాపు ఖాయమైపోయింది. ఓవర్సీస్ లో ఇప్పటికే $6 లక్షల వసూలు చేసింది పెద్ది. ఫస్ట్ డే 150 కోట్ల వరకు గ్రాస్ రావచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. మరి చూడాలిక బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ది దుగుడు ఎలా ఉండబోతుందో. పారడైజ్ కోసం ప్రాణం పెడుతున్నారు నాని. తన ప్లానింగ్ కూడా పక్కన పెట్టి శ్రీకాంత్ ఓదెలకి కావాల్సినంత టైంతో పాటు ఫ్రీడమ్ కూడా ఇస్తున్నారు ఈయన. చాలా రోజుల తర్వాత చెప్పిన రిలీజ్ డేట్ కూడా మిస్ చేశారు ఈ హీరో. అన్నీ బాగానే ఉన్నా పారడైజ్కి అనుకోని కష్టం వచ్చేలా ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ పై ఎఫెక్ట్ పడేలా ఉంది. మరి ఏంటది? ఇంతకీ ఏంటా స్టోరీ? నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తున్న సినిమా పారడైజ్. దీనికోసం నిర్మాతలు ఏకంగా 150 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. నాని హైయెస్ట్ కలెక్షన్స్ కి డబుల్ బడ్జెట్ తో వస్తున్న పారడైజ్ పై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. పాన్ ఇండియా వైడ్ గా ఆగస్టు 21న భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంతా బాగానే ఉన్నా పారడైజ్ కి పోటీ కూడా అలాగే కనిపిస్తోంది. ఇప్పుడు పారడైజ్ కి పెట్టిన బడ్జెట్, దానిపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ను బట్టి ఫస్ట్ డే 100 కోట్లపై కన్నేశారు నాని. అది జరగాలంటే తెలుగుతో పాటు మిగిలిన మార్కెట్స్ కూడా కీలకమే. గతంలో దసరాకి ఫస్ట్ డే 38 కోట్లు, హిట్ 3కి 40 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ అందులో 99% తెలుగులోనే వచ్చాయి. పారడైజ్ కి మాత్రం తమిళం, మలయాళం, హిందీపై కూడా ఫోకస్ చేస్తున్నారు నేచురల్ స్టార్.
ఆగస్టు 21న ప్యారడైజ్ వస్తుంటే 14న సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదల కానుంది. కరుపు సక్సెస్ తో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మలయాళంలో దుల్కర్ సల్మాన్ అయామ్ గేమ్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఖలీఫా సినిమాలు ఆగస్టు 20న విడుదలవుతున్నాయి. అంటే ప్యారడైజ్ కి ఒక్కరోజు ముందన్నమాట. ఈ 3 సినిమాలతో తమిళం, మలయాళంలో నానికి భారీ పోటీ తప్పకపోవచ్చు. హిట్ ఇచ్చిన దర్శకుణ్ణి ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి? ఇహనో ఇప్పుడో అంటూ మళ్ళీ కలిసి సినిమాలు చేయాలి అనుకుంటారు. టాలీవుడ్లో ప్రస్తుతం ఇలాంటి రిపీట్ కాంబినేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోలైతే కళ్ళు మూసుకొని హిట్ ఇచ్చిన దర్శకుల్ని క్యూలో పెట్టేశారు. మరి ఏంటా రిపీట్ కాంబోస్? టాలీవుడ్లోనే కాదు, ఇండస్ట్రీ ఏదైనా రిపీట్ కాంబినేషన్స్ కుండే క్రేజే వేరు. ఆల్రెడీ హిట్ ఇచ్చిన వాళ్ళు కలిసి పనిచేస్తున్నారంటే వద్దన్నా ఆ సినిమా మార్కెట్ పెరుగుతుంది. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు రిపీట్ కాంబోస్ మీదే ఫోకస్ చేశారు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీతో చిరు మరో సినిమా చేస్తుంటే వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు బాలయ్య. గోపీచంద్ మల్నేనితో అద్దిరిపోయే మాస్ సినిమా చేస్తున్నారు నటసింహం. ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతోందిప్పుడు. ఇందులో మాఫియా డాన్గా నటిస్తున్నారు బాలయ్య. వెంకటేష్ సైతం అనిల్ రావిపూడితో మరో సినిమా చేస్తున్నారు. F2, F3 సంక్రాంతికొస్తున్నాం మనశంకర వరప్రసాద్ గారు తర్వాత ఈ కాంబోలో వస్తున్న 5వ సినిమా ఇది. వెంకీ అనిల్ కాంబినేషన్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ కు పండుగ. అందుకే వచ్చే సంక్రాంతిని కూడా వీళ్లే కబ్జా చేస్తున్నారు. పైగా ఇదే సినిమాలో 10 ఏళ్ల తర్వాత కళ్యాణ్ రామ్తో కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు అనిల్. తొలి సినిమా పటాస్ హీరోతో దశాబ్దం తర్వాత పనిచేయడం ఆనందంగా ఉందంటున్నారు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. ప్రభాస్ కూడా కల్కి 2 కోసం నాగ్ అశ్విన్తో మరోసారి జోడీ కట్టారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. దాంతోపాటు 2027లో సలార్ 2తో ప్రశాంత్ నీల్ రేస్లోకి రానున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్తో గాడ్ ఆఫ్ వార్ సినిమా చేయబోతున్నారు. అరవింద సమేత తర్వాత ఈ కాంబినేషన్లో రాబోతోన్న మరో పవర్ఫుల్ సినిమా ఇది. సీనియర్లు మాత్రమే కాదు, జూనియర్లు కూడా జై బోలో రిపీట్ కాంబినేషన్స్ అంటున్నారు. గతంలో తమకి హిట్ ఇచ్చిన దర్శకుల్ని గుర్తు పెట్టుకుని మరి తాము కష్టాల్లో ఉన్నప్పుడు ట్రంప్ కార్డుల్లా వాళ్ళని వాడేస్తున్నారు. ఈ తరహా కాంబోస్ ఇండస్ట్రీలో బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. మరి వాళ్ళెవరో కూడా చూద్దామా? సామజవరగమన సినిమా ముందు వరకు శ్రీవిష్ణు మంచి హీరో, కానీ కమర్షియల్ హీరో కాదు. కానీ రామ్ అప్పరాజు తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్తో శ్రీవిష్ణు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. రామ్ అప్పరాజు శ్రీవిష్ణు కాంబోలో 2వ సినిమా షూట్ వేగంగా జరుగుతోంది. కెరియర్ మొదట్లో తనకు టాక్సీవాలా లాంటి హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యంతో రణబాలి అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. రాయలసీమ నేపథ్యంలో 1854 నుండి 78 మధ్య జరిగే ఒక యోధుడి కథ ఇది. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. పెళ్లి తర్వాత విజయ్ రష్మిక కాంబోలో వస్తోన్న మొదటి సినిమా ఇది. నాని సైతం దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో పారడైజ్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ది తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో మరోసారి రిపీట్ కానుంది. ఇక తేజ సజ్జా జై హనుమాన్ కోసం ప్రశాంత్ వర్మతో, మిరాయ్ 2 కోసం కార్తిక్ ఘట్టమనేనితో కాంబినేషన్స్ రిపీట్ చేస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ అంతా రిపీట్ మయమైపోయిందిప్పుడు. సాధారణంగా సమఉజ్జీలు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది అంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్లో జరుగుతోంది. ఒకరికి ఒకరు అన్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ ఉన్నా వాళ్ళు మాత్రం ఒకరితో ఒకరు కలిసిపోతున్నారు. టాలీవుడ్లోనే ఈ వింత జరుగుతుంది. మరి దీనికి కారణం ఏంటి? ఇంతకీ ఎవరా మ్యూజిక్ డైరెక్టర్స్? నీకు నేను నాకు నువ్వు అన్నట్లుంది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ యూనిటీ చూస్తుంటే. ప్రొఫెషనల్ గా ఒకరితో ఒకరు పోటీ పడుతూ కూడా ఒకరి కోసం ఒకరన్నట్లున్నారు. కావాలంటే చూడండి, తమన్ కోసం అనిరుద్ధ్ అద్దిరిపోయే పాట పాడారిప్పుడు. ఇట్లు అర్జునలో అనిరుద్ధ్ పాడిన హైరే పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. చూస్తున్నారుగా, బక్కోడు బండోడు అంటూ ఎంత ప్రేమగా తమన్ అనిరుద్ధ్ పలకరించుకుంటున్నారో. అనీష్ హీరోగా పరిచయం అవుతున్న ఇట్లు అర్జునను వెంకీ కుడుములా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తమన్ కూడా తన ఫ్రెండ్ దేవిశ్రీ ప్రసాద్ కోసం పనిచేస్తుంటారు.
ఆయన సంగీతం అందించిన పుష్ప 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు ఈగోలకు పోకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి పెట్టారు. మొన్నటికి మొన్న చెన్నై లవ్ స్టోరీ సినిమాలోని సెకండ్ సింగిల్ వదలనే సాంగ్ రిలీజ్ ఈవెంట్ కు ఇండస్ట్రీలో ఉన్న కుర్ర సంగీత దర్శకులంతా హాజరయ్యారు. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మే అయినా కీరవాణి నుంచి మొదలుపెట్టి నిన్న మొన్నటి లిటిల్ హార్ట్స్ సంగీత దర్శకుడు సింజిత్ వరకు అందరూ వచ్చారు. మొత్తానికి పోటీ ఉన్నా వీళ్ళ మధ్య యూనిటీ కూడా ఉంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరొక ఈటీ ఎక్స్క్లూజివ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.